Good evening, children. Good evening, sir. Good evening. So, నా పేరు పవన్. ఓన్లీ ఈ వొకాబులరీ చాప్టర్ వరకు ఇంగ్లీష్ నేను డీల్ చేస్తాను అనమాట. సో వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు అసలు అందరూ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ కంఫర్టబుల్లా? Yes, sir. ఓకే, ఫైన్. సో మనకి ఇప్పుడు వొకాబులరీ తెలుగులో అయినా అంటే ఏంటి? మనకు అసలు వర్డ్స్ అన్ని అంటే అన్ని పదాలు అన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఆపోజిట్స్ అన్ని తెలియడం వల్ల యూజ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే స్టార్టింగ్ అది కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఉంది. అది నేను చెప్పడం కంటే మీరేమనుకుంటున్నారో తెలిస్తే దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. స్వరూప్, రమ్య, జస్ట్ మీరేమనుకున్నారు చెప్పండి. ఐశ్వర్య, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి సార్. యా, గుడ్. సో మన దగ్గర చాలా వర్డ్స్ ఉంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనం వర్డ్స్ గురించి తడబడుతుంటాం. మన దగ్గర ఒకే వర్డ్కి చాలా మీనింగ్స్ తెలిసి ఉండి, లేకపోతే మనకి లాంగ్వేజ్ తెలియడం అంటే ఏంటి, తెలియని లాంగ్వేజ్లో మాట్లాడడానికి కొంచెం స్ట్రగుల్ అవుతాం. ఎందుకు? అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, పెద్ద వర్డ్స్ తెలీదు. సో వర్డ్స్ తెలిస్తే ఏదర్ మనం మాట్లాడడానికి కానీ, ఎవరైనా మాట్లాడింది అర్థం చేసుకోవడానికి కానీ, లేదా ఎవరైనా రాసింది చదివి అర్థం చేసుకోవడానికైనా, మనం రాసింది ఎవరికైనా అర్థం అవ్వాలన్నా, సో ఈ నాలుగిటికి వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హియరింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఏ లాంగ్వేజ్లో అయినా ఈ నాలుగు చాలా కామన్, అది అందరికీ తెలిసిందే. సో వొకాబులరీలో కూడా లిజనింగ్ వొకాబులరీ, రీడింగ్ వొకాబులరీ, రైటింగ్ వొకాబులరీ, స్పీకింగ్ వొకాబులరీ, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మన అందరికి తెలిసి ఉంటుంది, 10th క్లాస్లో మనం తెలుగు ఎగ్జామ్స్ అవి రాసినప్పుడు మనం మాట్లాడుకునేలా రాయలేం. అంటే ఎగ్జామ్ ఆన్సర్ రాసినప్పుడు కొంచెం గ్రాంధికంగా రాస్తాం. అంటే రాస్తున్నప్పుడు కొద్దిగా మనం రోజువారీ మాట్లాడుకునే పదాలు రాయకుండా కొద్దిగా డిఫరెంట్గా రాస్తాం. సో రాస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, మనం ఒకలా మాట్లాడతాం, అండ్ న్యూస్ రీడర్స్ మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడతాం. సో స్పీకింగ్ వొకాబులరీ అండ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనం ఈ చాప్టర్ ద్వారా క్లాసిఫై చేసి ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, ఒక లెటర్ రాస్తున్నప్పుడు, లేదా ఒక కంపెనీకి లెటర్ రాస్తున్నప్పుడు, లేకపోతే ఒక బాస్కి లెటర్ రాస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి వొకాబులరీ ఉండాలి, నార్మల్ అఫీషియల్ మీటింగ్స్లో వొకాబులరీ ఎలా ఉండాలి, అన్అఫీషియల్ మీటింగ్స్లో, ఫార్మల్ మీటింగ్స్లో ఎలా ఉండాలి, క్యాజువల్ మీటింగ్స్లో ఎలా ఉండాలి. సో అండ్ వీటి క్లాసిఫై చేసి అండ్ వర్డ్స్ని ఎలాగ ఈజీ గుర్తుంచుకోవచ్చు. అఫ్ కోర్స్ అన్ని పదాలకి మీనింగ్స్ గుర్తుంచుకోవడం అనేది ఇంపాసిబుల్, బట్ అట్లీస్ట్ ఉన్నట్లో విల్ ట్రై టు క్లాసిఫై ద వర్డ్స్. అంటే ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వెళ్తున్న కొద్దీ. సో యూ కెన్ కేటగరైజ్ ద వర్డ్స్. అంటే ఇప్పుడు మనకి కొన్ని మీనింగ్స్, ఆపోజిట్స్ వెంటనే తెలుగులో అయినా ఈజీగా తెలిసిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్ఞత అంటాం, అంటే వెంటనే ఈ రెండు ఏదో రిలేటెడ్ వర్డ్స్, అంటే దీని ఆపోజిట్ అది అని చెప్పి అర్థం. సేమ్ ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు ప్యాథటిక్, ఎపాథటిక్ అంటాం, అంటే ఏ అనే ఒక పదం యాడ్ చేయడం వల్ల, ఒక చిన్న ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ అయిపోతుంది. సో మీనింగ్స్, ఆపోజిట్స్ తెలుసుకోవడం
లేదా ఒక రూట్ వర్డ్ చుట్టూ ఉన్న పదాలని ఒక 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 రకంగా గుర్తుంచుకోవడం. సో అన్ని వర్డ్స్ని అలాగా బట్టి పొట్టి గుర్తుంచుకోవడం కంటే ఒక సిస్టమాటిక్ వేలో గుర్తుంచుకోవడానికి పద్ధతి ఏంటి అలాంటివి తెలుసుకుంటాం. సో బేసిక్గా we will cover some aspects of vocabulary which will be useful for speaking, writing, listening and reading. Okay, so as a part of that, first మనం ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. సో అతను వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏ మెటీరియల్ అండ్ ఎగ్జామ్లో ఏం అడగడానికి ట్రై చేస్తున్నారో విల్ ట్రై టు స్టార్ట్ ఫ్రమ్ దాట్. సో కొనోటేషన్స్తో స్టార్ట్ చేద్దాం. కొనోటేషన్ అంటే కొనోటేషన్, డినోటేషన్ అండ్ నెగిటివ్ కనోటేషన్. వీటి మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫేమస్ అని ఒక పదం ఉంది, నోటోరియస్ అని ఒక పదం ఉంది. ఫేమస్ అనే పదం ఎవరన్నా ఆర్టిస్ట్ కానీ, ఇప్పుడు చిరంజీవి ఫేమస్ అంటాం, లేదా రెహమాన్ ఈజ్ ఫేమస్ అంటాం. సో ఫేమస్ అనే పదాన్ని ఒక మంచి విషయానికో లేకపోతే ఒక పాజిటివ్ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తాం. అదే నోటోరియస్ అనే పదాన్ని నోటోరియస్ క్రిమినల్ అంటాం. అందరూ న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ, న్యూస్ చూసినప్పుడు కానీ ఈ రెండు పదాలు వినే ఉంటారు. ఓకే, సో కొంచెం కాంప్లెక్స్ పదాల్లోకి వెళ్లే ముందు తెలిసిన పదాల గురించి చూద్దాం. సో నోటోరియస్ అనే పదం అందరూ వినే ఉంటారు కదా. ఎస్ ఆర్ నో? Yes, sir. యా. సో ఇప్పుడు ఈ రెండు మీనింగ్ మాత్రం ఒకటే, అంటే నోన్ ఫర్ ఆర్ నోన్ టు అ లాట్. సో ఇది లిటరల్ మీనింగ్. ఫేమస్ అన్నా నోటోరియస్ అన్నా దాని మీనింగ్ ఏంటి? నోన్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్, అంతే కదా. సో ఇది ప్యూర్ డిక్షనరీ మీనింగ్. అండ్ లిటరల్ మీనింగ్ అసలు ఏంటి, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది. కానీ ఫేమస్ అనే పదం ఈ మీనింగ్ ని కొద్దిగా పాజిటివ్ వైపు తీసుకెళ్తుంది. సో దీన్ని పాజిటివ్ కనోటేషన్ అంటాం. అదే నోటోరియస్ అనే పదం దీన్ని స్లైట్ గా నెగిటివ్ మీనింగ్ లోకి తీసుకెళ్తుంది. సో దీన్ని నెగిటివ్ కనోటేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది తెలియడం వల్ల మనకి వొకాబులరీలో కొన్ని పదాలు గుర్తుంచుకోవడం ఈజీ అవుతాయి. ఇంతకుముందు అన్ని పదాలు గుర్తుంచుకునే కంటే ఇప్పుడు మనకి ఈ చిన్న కాన్సెప్ట్ పాజిటివ్ కానోటేషన్ అండ్ డిక్షనరీ మీనింగ్, ఈ మీనింగ్ ని డినోటేషన్ అంటాం. ఈ డినోటేషన్, పాజిటివ్ కనోటేషన్, నెగిటివ్ కనోటేషన్ ఈ మూడు తెలియడం వల్ల మనకి చాలా వర్డ్స్ ఈజీగా అంటే మనం ఈజీగా గ్రూపింగ్ చేసుకుంటాం బ్రెయిన్ లో. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనకి బాగా అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత ఇదే మనం వేరే వర్డ్స్ చదువుతున్నప్పుడు కూడా అప్లై చేయాలి ఇప్పుడు మనం చదువుతుంది. సో దట్ బండగా అన్ని గుర్తుంచుకునే కంటే ఇప్పుడు ఈ మూడు మనం ఒక బ్రాకెట్ లో వేసుకోవచ్చు కదా, ఫేమస్, నోటోరియస్, నోన్ టు అలాట్. ఈ మూడు ఒక దానికి చెందినవి. సో ఇంకా ఫ్యూచర్ లో మీరు ఏమన్నా వర్డ్ ఏమన్నా తెలుసుకున్నప్పుడు దీనికి రిలేటెడ్ గా దీంతో రిలేట్ చేసుకుంటే మనకి ఈ మెమరీ అనేది బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాగుడుకాయ అదే అని అంటాం. సో వాగుడుకాయ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక నెగిటివ్ కొనటేషన్ లో. అదే ఒక అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అంటే అతను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, అంటే అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటాం, వాగుడుకాయ అంటాం. అంటే తెలుగులో ఈ రెండు తెలుగులో మనకి బాగా తెలిసిన పదాలే. కానీ అనర్గళం అని ఎప్పుడు మాట్లాడుతాం? ఎవరైనా బాగా నిన్ను ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కానీ అలాంటి సమయంలో అనర్గళంగా అని యూజ్ చేస్తాం. వాగుడుకాయ అంటే ఎప్పుడు ఏదో ఒకటి
ఏదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా అన్నప్పుడు అలాంటి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అదే కాంటెక్స్ట్ లో ఇక్కడ చూస్తే వర్బోస్ అండ్ ఎలోక్వెంట్ అంటే ఇక్కడ వర్బోస్ అనే పదం ఎలోక్వెంట్ అనే రెండు ఎక్కువ మాట్లాడే వాళ్ళకే యూజ్ చేస్తాం. కానీ వర్బోస్ అనేది నెగిటివ్ కానిటేషన్ లో వస్తుంది, ఎలోక్వెంట్ అనేది పాజిటివ్ కానిటేషన్ లో వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే వాసన కంపు అంటాం, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా స్టెంచ్ అంటే కంపు అనే ఒక నెగిటివ్ మీనింగ్, అరోమా అంటే ఒక పాజిటివ్. ఓకే, సో నెక్స్ట్ అలానే చీప్, థ్రిఫ్టీ అంటే మనీ దాచుకోవడం. ఓకే, వెరీ థ్రైవ్ అంటే సేవ్ చేసుకోవడం అనమాట. సో థ్రిఫ్టీ అనే ఒక ఇదిని పాజిటివ్ గా తీసుకెళ్తాం, మనీ ఒకరు దాచుకుంటూ. ఓకే, అదొక పాజిటివ్ వేలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే థ్రిఫ్టీ అని వాడతావు. నెగిటివ్ వేలో అంటే చీప్. అలానే ఈ టేబుల్లో మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి. సో యూ కెన్ సి ఇప్పుడు యంగ్, యూత్ఫుల్, చైల్డిష్. యూత్ఫుల్ అంటే చాలా జాయ్ఫుల్ గా, తన ఏజ్ ఎంత ఉన్నా చాలా యూత్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అని ఒక పాజిటివ్ కానిటేషన్ వస్తుంది. చైల్డిష్ అంటే చిన్నపిల్లలా బిహేవ్ చేయడం. సో ఇవన్నీ మనకి తెలిసిన పదాలే. సో ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, అండ్ ఆ ఎక్సర్సైజ్ ఆన్సర్లు చేస్తున్న కొద్దీ మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రొజెక్ట్ చేస్తాను, లెట్ us సాల్వ్ దట్. ఇప్పుడు మనకి ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ అనోటేషన్ లేదు, నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. సో ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉండండి అందరూ. అందరికీ ఒకసారి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. యా, ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఒకసారి చూడండి. మన దగ్గర ఇప్పుడు నీకు ఇప్పుడే చెప్పాను డినోటేషన్ అంటే ఏంటి, నెగిటివ్ కానోటేషన్ అంటే ఏంటి, పాజిటివ్ కానోటేషన్ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ క్వశ్చన్ ని తను ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేస్తుంది. గేజ్, లుక్ స్టడీలీ, స్టేర్, ఆ మూడు పదాలు ఉన్నాయి. లుక్ స్టడీలీ అంటే ఏంటి? సో ఒక దగ్గర అలా కాన్స్టెంట్ గా చూడడం, కన్ను తిప్పకుండా. ఓకే, దీన్ని పాజిటివ్ కాంటెక్స్ట్ లో పెట్టడానికి ట్రై చేసాం అనుకోండి. ఇప్పుడు ఒక సీనరీ చూస్తున్నాం, ఎక్కడైనా ఒక మంచి హిల్ స్టేషన్ కో ఎక్కడికో వెళ్ళాం టూరింగ్ స్పాట్ కి. అప్పుడు కూడా మనం ఏమైనా సీనరీ చూస్తున్నప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తుంటాం స్టడీగా, అది ఒక రకంగా పాజిటివ్. అదే ఇప్పుడు మనం ఒక బస్ స్టాప్ లోనే ఎక్కడ నిల్చున్నాం, ఎవరో పక్కన ఒక అతను మనల్ని అలా ఆపకుండా చూస్తుంటే అదొక నెగిటివ్ సెన్స్ లో ఉంటుంది. సో ఇట్ ఈస్ రెండిటికి ఒకటే రకమైన మీనింగ్ ఉన్న లుక్ స్టడీలీ అనేది కళ్ళు ఆర్పకుండా చూడడం. ఆ మీనింగ్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ రెండింటిని మనం లింక్ చేయొచ్చు. అలానే ఇంగ్లీష్ లో ఇప్పుడు పాజిటివ్ గా ఇదే దాన్ని తీసుకెళ్లాలంటే గేజ్ అంటాం, అంటే ఒక సీనరీని గేజ్ చేస్తున్నాం అనొచ్చు, ఒక మనిషిని ఇన్అప్రోప్రియేట్ గా స్టేర్ చేస్తున్నాం అనొచ్చు. బట్ రెండిటికి డిక్షనరీ మీనింగ్ ఒకటే. సో ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసింది. గేజ్ అనేది పాజిటివ్ కనోటేషన్, లుక్ స్టడీలీ అనేది డినోటేషన్, స్టేర్ అనేది నెగిటివ్ కనోటేషన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఒకసారి చేద్దాం చూడండి.
బ్రెయిన్ వాష్, పర్సుయేడ్, ఇన్ఫ్లుయెన్స్ వన్ వే ఆర్ అనదర్. సో ఇప్పుడు ఇందులో డినోటేషన్ ఏమవుతుంది చెప్పండి. సెకండ్ క్వశ్చన్ లో మీరేమనుకుంటున్నారు? డినోటేషన్ చెప్పండి. ఏది లిటరల్ మీనింగ్, పాజిటివ్ నెగిటివ్ ఏమి అసైన్ చేయకుండా జస్ట్ ఒక మీనింగ్ మాత్రమే చెప్పే వర్డ్ ఏమవుతుంది ఇక్కడ సెకండ్ దాంట్లో? Influence one way or Influence one another. way or another. వెరీ గుడ్. ఇన్ఫ్లుయెన్స్ వన్ వే ఆర్ అనదర్ అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ వన్ వే ఆర్ అదర్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు బ్రెయిన్ వాష్ అనేది పాజిటివ్ లోకి వస్తుందా నెగిటివ్ లోకి వస్తుందా ఆలోచించండి ఒకసారి. Negative. వెరీ గుడ్. సో బ్రెయిన్ వాష్ ఇక్కడ రాయండి. సేమ్. ఇప్పుడు పర్స్యూడ్ అనేది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్రెయిన్ వాష్ అనే పదం నాకు తెలిసి ఇక్కడ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే. సో బ్రెయిన్ వాష్, పర్స్యూడ్. ఇప్పుడు పర్స్యూడ్ అనే మీనింగ్ ని మీరు గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది. పర్స్యూడ్ అని నార్మల్ గా మీకు చెప్తే అది ఉండకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం కానోటేషన్స్ నేర్చుకున్నామో మనకు ఆబ్వియస్లీ ఓకే బ్రెయిన్ వాష్ అనేది నెగిటివ్ సెన్స్, పర్స్యూడ్ అని దాని పాజిటివ్ సెన్స్ కదా. సో మనకి లింకింగ్ అండ్ గ్రూపింగ్ ఈజీ అవుతుంది బ్రెయిన్ లో. సో ఇప్పుడు పర్స్యూడ్ అంటే మీకు మీనింగ్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇలానే మనకి తెలిసిన వర్డ్ ప్రకారం ఆలోచించి తెలియని వర్డ్ ని ఎక్కడెక్కడ పెట్టాలో చూద్దాం. సేమ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకి డినోటేషన్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? అది ఎతకడం ఈజీ కదా. ఇప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్. నాట్ ఆన్ టైం. ఓకే. నాట్ ఆన్ టైం అనేది ఆబ్వియస్లీ ఇక్కడ మనకి డినోటేషన్ అయ్యేలా ఉంది. ఎందుకంటే నాట్ ఆన్ టైం అని చెప్తున్నప్పుడు మనం దానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏమి అసైన్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక ట్రైన్ అంటే ఒక ట్రైన్ లేట్ అయింది, నాట్ ఆన్ టైం ఉంది. ఓకే. అనౌన్స్మెంట్ ఎప్పుడు డిలే అని అంటారు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు నెగిటివ్ గా చెప్పకుండా డిలేడ్ అంటే ఎప్పుడు ఒక పాజిటివ్, అంటే ఏదో ఒక కారణం వల్లే డిలే అయింది. అదే మనం ఇప్పుడు ఒక క్లాస్కి వెళ్తున్నాం, 8:30కి క్లాస్ అయి ఉంటే మనం నెమ్మదిగా 8:45కి వెళ్ళాం. అది మనం కావాలని లేట్కి వెళ్ళాం అనుకోండి. ఓకే. అది నెగిటివ్ సెన్స్ లోకి వస్తుంది, కేర్లెస్నెస్. బట్ ట్రైన్ కావాలని లేట్గా రాదు కదా, అంటే ఏదో రీజన్ ఉండి ఉంటుంది, ఏదో ఎక్కడో క్లియరెన్స్ లేట్ అయి ఉంటుంది. సో వాళ్ళు డిలేడ్ అనే పదం యూజ్ చేస్తారు. ఇప్పుడు డిలేడ్ అనే పదం మీరు చాలా సార్లు వినే ఉంటారు. టార్డీ అనే పదం ఎప్పుడు వినే ఉండదు. సో ఇప్పుడు డిలేడ్ అనేది పాజిటివ్ లోకి వేయాలా నెగిటివ్ వేయాలా ఒకసారి ఆలోచించండి. డిలే అనేది ఎప్పుడు పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తారు. అంటే ట్రైన్ డిలేడ్ బై 2 hours అంటాం. ట్రైన్కి ఫీలింగ్స్ ఉండవు, అది లేట్ కొన్ని కారణాల వల్ల అవుతుంది. సో దాని మీద బ్లేమ్ చేయడం కాదు. అదే ఒక మనిషి ఎప్పుడు లేట్గా వస్తుంటే తను నాట్ పంక్చువల్ అని లేకపోతే టార్డీ అని ఇలా అంటాం. అంటే ఎందుకంటే వాడు ఇంటెన్షనల్ గా చేస్తున్నాడు దాన్ని. సో దాన్ని నెగిటివ్ సెన్స్ లో చేద్దాం, నెగిటివ్ సెన్స్ లో మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు డిలేడ్ అనేది మనకి పాజిటివ్ లోకి వస్తుంది, టార్డీ అనేది నెగిటివ్ లోకి వస్తుంది. సేమ్. ఇప్పుడు సో థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సమ్వాట్ ఇంట్రెస్టెడ్, నోజీ, క్యూరియస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి డినోటేషన్ ఏమైనా ఉంది చూడండి. ప్యూర్ మీనింగ్ లాగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏమి కన్వే చేయకుండా ప్యూర్ మీనింగ్ లాగా ఉన్న వర్డ్ ఏంటి ఇక్కడ? somewhat interested. యా, వెరీ గుడ్. సో ఇక్కడ సమ్వాట్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు క్యూరియస్ అనే పదం చాలా మంది వినే ఉంటారు. క్యూరియస్ మైండ్స్, క్యూరియాసిటీ, ఇలాంటి పదాలు. సో అది పాజిటివ్ లోకి వస్తుందా నెగిటివ్ లోకి వస్తుందా? Positive. పాజిటివ్. అండ్ నోజీ అనే పదం ఏంటి? ప్రతి దాంట్లో ముక్కు దూర్చేవాడు అంటాం, ప్రతి దాంట్లో వేలు పెట్టేవాడు. సో ఏంటి, అది నెగిటివ్ సెన్స్ లోకి యూజ్ చేస్తాం. ఎవరిద్దరు మాట్లాడుకుంటున్నా వెళ్ళి వినడం, లేకపోతే అన్ని నాకు తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం, చాటుగా వినడం, ప్రతిదీ తెలుసుకోవాలనే ఇది. జులై సినిమాలో కూడా పక్కన ఇద్దరు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ప్రతిదీ వినడానికి ట్రై చేస్తుంటారు. అది క్యూరియస్ కాదు, అది నోజీ కింద వస్తుంది.
క్యూరియస్ అంటే ఏంటి? ఒక చిన్న పిల్లాడిని ఏమన్నా బల్బ్ వెలుగుతుంది చూపించినా ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది నాకు తెలియాలి అంటే మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు క్యూరియస్గా తెలుసుకోవాలని చెప్పి. సో అది క్యూరియాసిటీ కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం క్యూరియస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నోజీ పెట్టుకోవచ్చు. సో ఇలానే ఈ ఎక్సర్సైజ్ అంతా యూ కెన్ కంప్లీట్ ఆన్ యువర్ ఓన్. తర్వాత ఒక లాస్ట్ 3 క్వశ్చన్స్ కూడా చేద్దాం. సో 8, 9, 10 క్వశ్చన్స్ చూడండి, మిగతా మీరు చేసుకోవచ్చు. డిస్కస్ విత్ అదర్స్, డిబేట్, ఆర్గ్యూ. ఇంకా డినోటేషన్ అయ్యే ఛాన్స్ దేనికి ఉంది? Discuss with others. వెరీ గుడ్. సో 8th క్వశ్చన్ మనకి డిస్కస్ విత్ అదర్స్. దీనికి ఏమి పాజిటివ్ ఆర్ నెగిటివ్ లేదు. సో ఇట్స్ ప్యూర్ మీనింగ్. డిబేట్, ఆర్గ్యూ ఈ రెండిట్లో ఏది పాజిటివ్ అవకాశం ఉంది? Debate. యా, డిబేట్. డిబేట్ పాజిటివా నెగిటివా? Positive, sir. పాజిటివ్, వెరీ గుడ్. అదే ఆర్గ్యూ అనేది నెగిటివ్ సెన్స్, మనందరికి తెలిసింది, ఇవన్నీ మనకు తెలిసిన పదాలు. యా, నెక్స్ట్ అబ్జర్వ్, వాచ్, స్పై. ఇందులో డినోటేషన్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? Watch. వాచ్. ఎస్, వాచ్ అనేది చూడడం. సో ఇప్పుడు అబ్జర్వ్ అనేది పాజిటివ్ లోకి వెళ్తుంది, ఎందుకంటే అబ్జర్వ్ అంటే కూడా చాలా సూక్ష్మంగా చూడడం. అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ జరిగి సైంటిస్ట్ ఏం చేసి చాలా అబ్జర్వ్ చేస్తాడు దాన్ని. సో అబ్జర్వ్ అనేది ఇప్పుడు పాజిటివ్. స్పై అంటే ఏంటి? గూఢాచారి. సో ఒకరికి తెలియకుండా చూడడం, వాళ్ళ బయోడేటా చూడడం. సో ఇలాంటివన్నీ మనకి నెగిటివ్ సెన్స్ లోకి వెళ్తాయి. సో స్పై అనేది నెగిటివ్, అబ్జర్వ్ అనేది పాజిటివ్. సేమ్ 10th క్వశ్చన్ కూడా చూడండి. ఫర్మ్లీ కాన్ఫిడెంట్, పుషీ, ఎసర్టివ్. డినోటేషన్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? Firmly confident. వెరీ గుడ్, ఫర్మ్లీ కాన్ఫిడెంట్. అండ్ నెగిటివ్ ఈజీగా గెస్ చేయొచ్చు ఇక్కడ, ఒకసారి చూడండి. Pushy. పుషీ. సో ఇప్పుడు మనం వీఆర్ ఏబుల్ టు క్లాసిఫై. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ లో వీటిని పెట్టడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి అది అప్లై చేయొచ్చు. ఓకే, ఈ సెకండ్ ఎక్సర్సైజ్ లో మనకి ఇక్కడ చిన్న కట్ అయిపోయింది. సో అక్కడ ఈ ఇటాలిసైజ్డ్ వర్డ్ ని ఓకే, categorize the words from each of the groups when below positive or negative or neutral. The first sorry. సో ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్ ఉంది కదా, స్మెల్. దానికి మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ కనోటేషన్ రెండింటిని చెప్పాలి. ఓకే, అంటే మనం ఇక్కడ గెస్ చేయాలి ఇక్కడ ఏం వర్డ్ పెడితే బాగుంటుంది. స్మెల్ అనేది ఒక న్యూట్రల్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు స్మెల్ కి పాజిటివ్ కనోటేషన్ ఇందాకే చూసాం, అరోమా. అదే నెగిటివ్ అయితే స్టెంచ్. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఐ రికగ్నైజ్ ది ఫెమిలియర్ స్మెల్ ఆఫ్ మై మదర్స్ కుకింగ్. సో ఇప్పుడు స్మెల్ అనే వర్డ్ ని మనం అక్కడ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం పాజిటివ్ కనోటేషన్ ఆఫ్ స్మెల్ యూజ్ చేస్తామా, నెగిటివ్ కనోటేషన్ యూజ్ చేస్తామా? Positive. ఈ పాజిటివ్. సో అక్కడ మనం వాడాల్సిన వర్డ్ ఏంటి చెప్పాలి? స్టెంచా, అరోమానా? Aroma. అరోమా. Aroma. Yes. Next, very good. So next, Siddharth's interest in painting has turned into a
హాబీ. సో ఇక్కడ హాబీ అనేది ఇటాలిసైజ్డ్. సో ఇప్పుడు ఇది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా, మనం దీన్ని ఎలా కన్వే చేయాలి? చెప్పాలి. ముందు మీకు పాజిటివ్ అనిపిస్తుందా నెగిటివ్ అనిపిస్తుందా చెప్పండి. పాజిటివ్ సార్. పాజిటివ్. సో హాబీ అనే ఒక దాన్ని పాజిటివ్ గా టర్న్ చేయాలనుకున్నాం అంటే ఎలాంటి పదాలు యూజ్ చేసే అవకాశం ఉంది? Passion. ప్యాషన్. ఓకే, వెరీ గుడ్, మంచి పదమే. ఇప్పుడు మీకు ఒక పదం చెప్తాను ఇక్కడ. అబ్సెషన్ అనే ఒక పదం ఎప్పుడైనా విన్నారు మీరు? Yes, sir. అబ్సెస్ అయిపోవడం అంటే ఇంకా అది లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిడ్జెట్ స్పిన్నర్ చేతిలో పట్టుకుంటే దాన్ని తిప్పకుండా ఉండలేం, కంటిన్యూస్ గా దాంతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, దాన్ని అబ్సెషన్ అంటాం. ఓకే, సో బాగా గుర్తుంచుకోండి. అబ్సెషన్ అంటే ఇంకా అది ఒక నెగిటివ్ సెన్స్ లో యూస్ అలా చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు దాన్ని హాబీ అంటే, ఇప్పుడు అబ్సెషన్ అనే పదం ఎప్పుడైనా యూజ్ చేయాల్సి వస్తే కంటిన్యూస్ గా చేసే పని నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, ప్యాషన్ అనేది ఇట్స్ నా పాజిటివ్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వర్డ్ చెప్తాను మీకు. అబ్సెషన్ అనేది నెగిటివ్ ఎలా అయితే అవుతుందో, పాజిటివ్ లో మనకి ఎవోకేషన్ అనే ఒక పదం. సో ఇక్కడ మనం ఎవోకేషన్ అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. అలానే 3, 4, 5 కూడా మీరు ఇందులో సాల్వ్ చేసుకోండి. థర్డ్ ఎక్సర్సైజ్ కూడా ఒకసారి చూడండి. ఇందులో కూడా కొన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, తర్వాత మిగతా మీరు ఓన్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఈ సెంటెన్స్ ని కంప్లీట్ చేయడానికి. సో రెండిట్లో కాంటెక్స్ట్ చూసి పాజిటివ్ కనోటేషన్ యూజ్ చేస్తాం, నెగిటివ్ కనోటేషన్ యూజ్ చేసుకోవాలా మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ద రిఫ్రిజిరేటర్ ఈస్ డాష్ బట్ సోహన్ డిడ్ నాట్ మైండ్ పేయింగ్ ఎక్స్ట్రా బికాస్ ఆఫ్ ద న్యూమరస్ యూస్ఫుల్ ఫీచర్ ఇట్ హ్యాస్. ఓకే, సో మొత్తానికి కొన్నాడు అండ్ అది యూస్ఫుల్ గానే ఉండేలా అనిపించింది. సో ఇప్పుడు దానికి ఎక్స్పెన్సివ్ అనే వర్డ్ యూజ్ చేస్తామా, ఓవర్ ప్రైస్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తామా? ఎక్స్పెన్సివ్. సో మనకి ఓకే ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు సెకండ్ చూడండి. శివ్ తమర్ అండ్ హిస్ డాష్ have controlled the management in this company for over 14 years now. I wish Arindam Chatterjee is elected president this time. సో ఇక్కడ వీళ్ళందరినీ ఆ టీమ్ ని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? నెగిటివ్. సో ఎంప్లాయీ అనే ఒక పదం మనం ఎప్పుడు నెగిటివ్ సెన్స్ కి యూజ్ చేయం. సో మనకి ఇప్పుడు క్రోనీస్ అనే పదం తెలియకపోయినా వీఆర్ ఏబుల్ టు గెస్ సమ్ వాట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమయ్యే అవకాశం ఉంది? క్రోనీస్. అలానే ఒక లాస్ట్ 2 చూడండి, 6 and 7 చూడండి. I have great respect for your brother who is rather dash and dignified. ఓకే, సో ఇక్కడ బ్రదర్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను అంటే ఒక పాజిటివ్ లైట్ లో చూస్తున్నాను. సో ఇక్కడ మనకి రిజర్వ్డ్ అనే పదం ఉంది, యాంటీ సోషల్ అనే పదం ఉంది. యాంటీ సోషల్ అంటే ఏంటి? ఒక సొసైటీలో ఎలా ఉండకూడదో అలా ఉండడం యాంటీ సోషల్ అంటే. యా, రిజర్వ్డ్ అంటే ఏంటి? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం. సో ఎటువంటి యాటిట్యూడ్కి రెస్పెక్ట్ ఇస్తాం? రిజర్వ్డ్ యాటిట్యూడ్కి ఇస్తాం. సో హ్యావ్ టు చూస్ దట్. 7th క్వశ్చన్ చూడండి. మై ఫ్రెండ్ కాంట్ స్టాండ్ హర్ మదర్ ఇన్ లా హూ ఇస్ వెరీ డాష్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ మనీ బట్ రిఫ్యూజ్ టు హెల్ప్ అదర్స్. ఓకే, సో డబ్బులు దాచుకునే మెంటాలిటీ ఉంది వీళ్ళ మదర్ ఇన్ లాకి అండ్ దాన్ని నెగిటివ్ సెన్స్ లో చూపించడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో థ్రిఫ్టీ అనేది ఇందాక మాట్లాడుకున్నాం, ఒక పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేసే పదం. మైజర్ అంటే పిసినారి. సో
ఇక్కడ ఒక సినారియో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి సేమ్ వర్డ్ ని నెగిటివ్ కానోటేషన్ యూజ్ చేసి మైజర్లీ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో సిమిలర్ లాజిక్స్ తో యూ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ మనకి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సినానిమ్ అండ్ యాంటోనిమ్ అంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది. సినానిమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్డ్ కి సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి. సిమిలర్ మీనింగ్ ఉంటే అది Synonym. పర్యాయ పదం మీనింగ్. వెరీ గుడ్. యాంటోనిమ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉండే ఇదనమాట. సో ఇప్పుడు కొన్ని సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. సో ఒక్క నిమిషం. ఇక్కడ మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇవి చూడడానికి చాలా హెవీగా ఉంటాయి, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇన్ని గుర్తుంచుకోవాలని అనిపిస్తుంది. బట్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డీల్ చేసే ముందు మనకి వొకాబులరీ అండ్ రూట్ వర్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, సో ఒకసారి రూట్ వర్డ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత, రూట్ వర్డ్స్ నుంచి అన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అని నేను చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది అండ్ లింక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మోస్ట్లీ మీరు చదివి గుర్తుంచుకోవాల్సినవి ఉంటాయి. బట్ ఒక్కసారి నేను రూట్ వర్డ్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ డీల్ చేసి మనం కొన్ని చూసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం అసలు వర్డ్ ఏమన్నా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఏమైనా కొత్త వర్డ్ చూసినా, లేకపోతే మీరు ఏమైనా బుక్ చదువుతున్నప్పుడు కొత్త వర్డ్ చూసినా, లేకపోతే ఏమైనా సినిమా చూసినప్పుడు కొత్త వర్డ్ తగిలినా, దాన్ని ఎలాగ లింక్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ లిస్ట్ మనం ఊరికినే బట్టి కొట్టకుండా, ఓకే, మనం ఫస్ట్ ఒక రూట్ వర్డ్స్ చూసి రూట్ వర్డ్స్ నుంచి ఇక్కడికి వచ్చి అప్పుడు విల్ సి మనం కొన్నైనా మనం రూట్ వర్డ్స్ ఉన్న నాలెడ్జ్ నుంచి యూఆర్ ఏబుల్ టు గెస్ ద మీనింగ్ ఆర్ నాట్, విల్ చెక్ దట్. సో రూట్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. దాన్ని ఎటిమాలజీ అంటాం. ఎటిమాలజీ అంటే ఉన్న రూట్స్, అంటే అసలు ఆ వర్డ్స్ ఎలా క్రియేట్ అయ్యాయి, ఓకే, వాటి వెనకాల ఉన్న రూట్స్ ఏంటి, ఆ లాజిక్ ఏంటి అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ లో కామన్ గా మీకు ఏం కనిపిస్తుంది అబ్జర్వ్ చేసి చెప్పండి. ప్రియాంబుల్ వినే ఉంటారు ఈ వర్డ్ మీరు. అంబులెన్స్ ఈ వర్డ్ కూడా వినే ఉంటారు. నాక్టాంబులెంట్ అనే ఒక పదం ఉంది, లేదా నాక్చర్నల్ అనే ఒక పదం ఉంది. ఇందులో నాకు తెలిసి ప్రియాంబుల్ అనే వర్డ్ మీరు ఖచ్చితంగా వినుంటారు, అవునా? అంబులెన్స్ అనే పదం కూడా వినుంటారు. నాక్చర్నల్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? నాక్చర్నల్ యానిమల్స్ అంటాం, అంటే గబ్బి, ఔల్,
గుడ్లగూబ ఇలాంటి వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అంటాం, అంటే నైట్ అంతా మేలుకొని ఉంటాయి అని చెప్పి. విన్నారా నాక్టర్నల్ అనే పదం ఎప్పుడైనా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు నాక్టాంబులెంట్ అనే పదం ఎప్పుడన్నా విన్నారా? విని ఉండరు నాకు తెలిసి. ఎవరన్నా విన్నారా? ఎవరు విని ఉండరు. సో ఇప్పుడు మనకి ఇలాంటి వర్డ్ చూసినప్పుడు ఓకే, సడన్ గా దీని మీనింగ్ తెలియకపోతే గెస్ చేయడానికి ఎగ్జామ్ లో ఈ వర్డ్ వచ్చింది ఓకే. సో మాక్సిమం గుర్తుంచుకునే వర్డ్స్ కంటే ఇలాంటి లాజిక్ రూట్ వర్డ్స్ తో ఉన్న వర్డ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎగ్జామ్ లో, సో దట్ మీ లాజికల్ థింకింగ్ అండ్ లింకింగ్ కెపాసిటీ అంటుందో చూడడానికి. ఇప్పుడు ఈ ప్రియాంబుల్ అనే వర్డ్ ఉంది. ప్రియాంబుల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం. అంటే ప్రియాంబుల్ అంటే ఇక్కడ మనకి ఒక చిన్న ఇండెక్స్ టైప్, అంటే మొత్తం చదవకుండా ఒక చిన్న శాంపుల్ ఆర్ లిస్ట్ ఆఫ్ ద కాంటెంట్స్ అని చెప్పి. సేమ్ అంబులెన్స్ అన్నా కూడా నిన్ను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్లేది. సో అంబిలో అనేది ఒక రూట్ వర్డ్. అంబిలో అంటే మీనింగ్ వాక్ అని, అంటే లేదా నిన్ను మూవ్ చేసేది అని చెప్పి. సో ప్రీయాంబుల్, ప్రీ అంటే ఎప్పుడు ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ముందుగా, లేదా ప్రీఫిక్స్. ఓకే, ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్, ప్రీ మ్యాచ్ ప్రెజెంటేషన్ అని అంటాం ఐపీఎల్ అవి జరుగుతున్నప్పుడు. ప్రీ మ్యాచ్ అంటే మ్యాచ్ కు ముందు డిస్కస్ చేసుకునేది. పోస్ట్ మ్యాచ్ అంటే మ్యాచ్ అయ్యాక. సో నువ్వు కాన్స్టిట్యూషన్ మొత్తం చదవకుండా ప్రియాంబుల్ అంటే నీకు ముందుగానే ఒక వాక్, అంటే ఒక చిన్న బుక్ మొత్తం ఒక చిన్న వాకింగ్ కి తీసుకెళ్ళినట్టు. సో అందుకు ప్రియాంబుల్ అంటే మీనింగ్ అది. సేమ్ అంబులెన్స్ అంటే నిన్న ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్లేది, నేను మూవ్ చేసేది అంబులెన్స్. నాక్టర్నల్, నాక్ అంటే ఒక నైట్ పడుకోకుండా ఉండే వాటిని, నైట్ జీవించే వాటిని నాక్టర్నల్ అంటాం. ఇప్పుడు నాక్టాంబులెంట్ అనే పదం వచ్చింది. సో మీరు రఫ్ గా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, మీనింగ్ ఏమై ఉంటుంది? ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఇప్పుడే నాక్టర్నల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అంబులెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రియాంబుల్ అంటే ఏంటో చెప్పాను. సో ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ నుంచి బిల్డ్ చేసిన వర్డ్ లో అనిపిస్తుంది కదా ఇది. లాజికల్ గా గెస్ట్ చేయండి, దీని మీనింగ్ ఏమై ఉండొచ్చు? ఎవరు గెస్ట్ చేయరా? ఈ వర్డ్ వరకు మీనింగ్ ఏమై ఛాన్స్ ఉంది? నైట్. ఈ వర్డ్ వరకు మీనింగ్ వాకింగ్. సో నాక్టాంబులెంట్ అంటే నైట్ నడిచేవాడు లేదా చీకట్లో నడిచేవాడు అని దాని మీనింగ్. సో మనం ఇలా స్మార్ట్ గా గెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంటమాలజీ అనే పదం వినే ఉంటారు మీరు. ఎంటమాలజీ. ఆటమ్ అనే పదం వినే ఉంటారు. ఎంటమాలజీ వినకపోయినా అట్లీస్ట్ బయాలజీ అనేది విని ఉంటారు. సో ఇప్పుడు ఆటమ్ అంటే ఏంటి మనందరికీ అంటే తెలిసింది. అంతకంటే మనం ఎక్కువ కట్ చేయలేం దాన్ని. అంటే ఆటమ్ అంటే స్మాలెస్ట్ పార్ట్. మనం ఏదైనా ఒక దాన్ని తీసుకొని కట్ చేసుకుంటూ వెళ్తే దాని ఇంకా అంతకు మించి కట్ చేయలేము అని అనుకున్న పార్టికల్ ని ఆటమ్ అంటాం కదా. అండ్ ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. బయాలజీ అంటే స్టడీ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తే
ఈ రెండిట్లో ఉన్న కామన్ వర్డ్ ఏంటి? ఎంటమాలజీకి బయాలజీకి ఉన్న కామన్ వర్డ్ ఏంటి చెప్పాలి. అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కామన్ ఉంది అనిపిస్తుంది రెండిట్లో? స్టడీస్. అంటే లాజీ అనే ఒక పదం కామన్ గా ఉంది రెండిట్లో. సో లాజీ అంటే స్టడీ ఆఫ్ అ సబ్జెక్ట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న కామన్ వర్డ్ ఏంటి చెప్పండి? ఎంటమాలజీ అండ్ ఆటమ్, ఈ రెండిట్లో ఉన్న ఏమన్నా కామన్ గా ఏమైనా కనిపిస్తుందా? చెప్పాలి. టామ్, అవునా? సో ఇక్కడ మనకి రూట్ వర్డ్ టామ్ అని, అంటే టామ్ అంటే మీనింగ్ కట్. ఓకే, సో ఏ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు పెడతామని చెప్పాము? ఏమన్నా నెగిటివ్ సెన్స్, అవునా? నెగిటివ్ సెన్స్ ఏమన్నా ఉండాలంటే. యాటమ్ అంటే ఏంటి? అంతకు మించి ఎక్కువ కట్ చేయలేము అంటే దాని నెగిటివ్. సో ఇప్పుడు అర్థమైంది, యాటమ్ అనే ఒక స్మాల్ మనకు తెలిసిన వర్డ్ కూడా మనకి ఈ రూట్ వర్డ్ ఎటిమాలజీ తెలిస్తే ఇప్పుడు ఎంటమాలజీ అనే ఒక దాన్ని మనం ఈజీ అంటే ఎంటమ్స్. ఇప్పుడు మనకి ఎంటమ్ అంటే ఏంటని అర్థమైంది. లాజీ అంటే స్టడీ అని తెలుసు, అండ్ ఈ వర్డ్ మీనింగ్ నేను స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని చెప్పాను. సో ఎంటమ్స్ అంటే ఇన్సెక్ట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో సెక్ట్, సెక్ట్ అంటే ఏంటి? కట్ చేయడం, అవునా? ఇన్సెక్ట్స్ ఏమంటాం అంటే వాటికి ఒక స్కిన్ కంటిన్యూస్ గా ఉండదు, బాడీ కట్స్ గా ఉంటుంది. సో అందుకని ఇన్సెక్ట్స్ అనే పదం వచ్చింది. వాటిని ఒక కట్స్ గా ఉంటుంది బాడీ అంతా. సో ఇప్పుడు మనకి టామ్ అనే ఒక పదం తెలిస్తే దాంతో మనం చాలా వర్డ్స్ ని మనం గ్రూప్ చేసుకొని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాజీ అనే ఒక పదం తెలుసు, బయో అనే ఒక పదం తెలుసు, ఎంటమ్ ఆర్ టర్మ్ అంటే తెలుసు, ఏ అనే ఒక ప్రిఫిక్స్ ని అర్థం చేసుకున్నాం. ఏ అనే ఒక ప్రిఫిక్స్ పెడితే నెగిటివ్ సెన్స్ వస్తుందని అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు కొన్ని రూట్ వర్డ్స్ ఉన్నాయి, ఆ రూట్ వర్డ్స్ ని చూసి మీకు తెలిసిన వర్డ్స్ ని దాంతో లింక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఒకసారి ప్రొజెక్ట్ చేస్తాను రూట్ వర్డ్స్. యాంథ్రోప్ అనే పదం ఎక్కడ విని ఉంటారు మీరు? ఆంథ్రోపాలజీ, ఫిలాంథ్రపిస్ట్ అంటాం. ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆంథ్రోప్ అంటే ఏంటి? మ్యాన్ కైండ్. ఇప్పుడు ఆంథ్రోపాలజీ, లాజీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ అ స్టడీ. సో ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్. ఫిల్ అంటే లవ్. ఓకే, సో ఈ ఫిల్ అనే పదాన్ని ఆంథ్రోపీకి లింక్ చేస్తే లవ్ ఫర్ మ్యాన్ కైండ్. అందుకని ఎవరైనా బాగా రిచ్ పర్సన్స్ సర్వీస్ కి వాటికి డబ్బులు ఇస్తుంటే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అంటాం. సో దే ఆర్ లవింగ్ ద మ్యాన్ కైండ్, దట్స్ వై we associate them with the word called philanthropy. Next, ఆర్చ్ అంటే మోనార్క్ అనే పదం విని ఉంటాం. అండ్ ఆర్క్ బిషప్, ఇలాంటి పదాలు విన్నప్పుడు అంటే ఏంటి? ఇది మెయిన్ ఫస్ట్ ప్రైమ్ ఆర్ రూలర్ అనే ఒక సెన్స్ ని సూచిస్తుంది ఈ ఆర్చ్ అనే వర్డ్. ఓకే, సో బిబ్లియో అంటే బుక్. సో బిబ్లియోఫైల్ అంటే పర్సన్ హూ లవ్స్ టు రీడ్ బుక్. బిబ్లియో అంటే ఇక్కడ రూట్ వర్డ్, దాని బుక్ అని తెలియాలి. బిబ్లియోగ్రఫీ ఆర్ బైబిల్. బిబ్లియోగ్రఫీ అని మనం ఇప్పుడు ఏమన్నా ఒక ఆర్టిస్ట్ ని సెర్చ్ చేస్తే గూగుల్లో తన బిబ్లియోగ్రఫీ అని వస్తుంది. అంటే తను ఏమి లిస్ట్ ఆఫ్ సినిమాలు, అతను ఇంతకు ముందు చేసిన వర్క్స్ ఏంటి, ఇంతకు ముందు యాక్ట్ చేసిన సినిమాలు ఏంటి, లేదా ఇంతకు ముందు పాడిన పాటలు ఏంటి. సో ఒక ఆర్టిస్ట్ గురించి బిబ్లియోగ్రఫీ అని వస్తుంది మీరు చూస్తే నెట్ లో.
సో ఇప్పుడు బయో అనే చూసాం. బయో అనేది బయో అంటే లైఫ్, బయోగ్రఫీ, బయోస్పియర్, బయాలజీ అనే వర్డ్స్ మనకు తెలుసు. సో ఇంకెప్పుడైనా బయోతో రిలేట్ అయిన వర్డ్ వస్తే మీరు దీంతో రిలేట్ చేసుకొని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ సెంట్, పర్సెంట్ అంటాం. ఓకే, సెంచరీ. సో సెంట్ అంటే 100. సో నెక్స్ట్ టైం సెంట్ అనే పదం వచ్చినప్పుడు సిఈఎన్టి ఇది వచ్చినప్పుడు మీరు 100తో రిలేట్ చేసుకుని వర్డ్ని గెస్ చేయడానికైనా ట్రై చేయాలి. ఓకే, సైడ్ చూడండి, హిట్లర్ జెనోసైడ్ అంటాం. హిట్లర్ జ్యూస్ ని జెనోసైడ్ అంటాం. అంటే ఏంటి? మాస్ కిల్లింగ్. ఓకే, ఆ మాస్ కిల్లింగ్ ని జెనోసైడ్ అంటాం. సో సైడ్ అనే ఒక పదాన్ని కిల్లింగ్ అనే ఒక సెన్స్ కి వాడతాం. సో ఇక్కడ దానికి రిలేట్ అయిన చాలా వర్డ్స్ ఉన్నాయి చూడండి. ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, ఫ్రాట్రిసైడ్, ఫ్రెటర్నిటీ అంటాం. ఓకే, ఫ్రెటర్నిటీ అంటే ఒక బ్రదర్హుడ్. సో ఇక్కడ చూడండి ఫ్రాట్రిసైడ్. సో మనకి తెలిసిన పదాలే. ఫ్రెటర్నిటీ అంటే పదం చాలా మందికి తెలుసు. ఫ్రెటర్నిటీ అనేది వినే ఉంటాం. ఇప్పుడు సడన్ గా ఫ్రాట్రిసైడ్ అనే ఒక పదం వచ్చింది. జెనోసైడ్ అనే పదం కూడా కొద్దిగా ఫేమస్. హిట్లర్ జెనోసైడ్ అనేది కొద్దిగా ఫేమస్. జెనో అంటే ఒక రేస్ ని, సైడ్ కిల్ చేయడం. ఫ్రెటర్నిటీ అనేది ఎప్పుడు వాడతాం? ఒక బ్రదర్హుడ్ కి వాడతాం. సో ఇప్పుడు ఫ్రాట్రిసైడ్ అనే పదం చూసినప్పుడు వీ కెన్ ఈజీలీ గెస్ దట్ కిల్లింగ్ ఆఫ్ అ కంపానియన్ ఆర్ కిల్లింగ్ ఆఫ్ ఎ బ్రదర్ అనే ఒక వర్డ్ ని ఫ్రాట్రిసైడ్ అనే పదంతో సూచిస్తాం అనమాట. సో రూట్ వర్డ్స్ వల్ల మనకి ఇలాంటి యూజెస్ ఉంటాయి. సో ఇప్పుడు క్రసీ, డెమోక్రసీ అనే పదం, డెర్మటాలజీ. ఓకే, సో ఇప్పుడు మనకి చాలా వరకు మనం యూజ్ చేసే వాటిల్లో రూట్ వర్డ్స్ ఉంటాయి. ఆ రూట్ వర్డ్స్, అవి రూట్ వర్డ్స్ అని తెలియడం ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మేము చెప్పిన వర్డ్స్ మీకు తెలియదు ఏం కాదు. ఇందులో ఇది రూట్ వర్డ్, దాని మీనింగ్ ఇది అన్నప్పుడు అది ఇంకెప్పుడైనా ఇంకే కాంటెక్స్ట్ అయినా వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని ప్రిఫిక్స్లు, సఫిక్స్లు అండ్ రూట్ వర్డ్స్ తెలిస్తే మీనింగ్స్ అనేవి గెస్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు రూట్ వర్డ్స్ చెప్పాను, కొన్ని ప్రిఫిక్స్, సఫిక్స్లు కూడా చూద్దాం. వి ఆల్రెడీ నో సమ్ రూట్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఇప్పుడు కొన్ని ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవి యూజ్ చేయడం వల్ల మనకి వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వర్డ్స్. సో లెట్ us see some more prefix and suffix. ఇక్కడ చూడండి, అంబి. అంబి అనే పదం ఇక్కడ మనం చాలా అంబిగ్యూస్ అంటాం. అంబిగ్యూస్ అనేది చాలా ఫేమస్ వర్డ్. అంటే ఎప్పుడైనా డెసిషన్ తీసుకోలేకపోవడం, మన దగ్గర ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అన్నిటికి కొంచెం తడబడ్డం. సో రెండు రకాలుగా ఆలోచించడం అంబిగ్యూస్ అంటే. అంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతులతో రాసే వాళ్ళని అంబిడెక్స్ట్రస్ అంటాం. డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్. ఓకే, సో డెక్స్ట్రస్ అనే పదం ఇక్కడ ఒక రూట్ వర్డ్. స్కిల్, డెక్స్ట్రిటీ అనే ఒక పదం ఉంటుంది. డెక్స్ట్రిటీ అంటే స్కిల్ఫుల్నెస్. ఇప్పుడు అంబిడెక్స్ట్రస్ అనే పదం వచ్చింది. సో రెండిటితో స్కిల్ ఉండేవాడిని, లేదా రెండు చేతులతో బాగా స్కిల్ఫుల్ ఉండేవాడిని అంబిడెక్స్ట్రస్ అంటాం. సో యాంబి అయినా యాంఫీ అయినా రెండు ఒకటే ప్రిఫిక్స్ కి యూజ్ చేస్తాం. యాంఫీబియన్ అంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్ లో బతికే వాళ్ళని యాంఫీబియన్స్ అంటాం. సో ఇక్కడ యాంఫీ అనే ప్రిఫిక్స్ విల్ యూజ్ టు డినోట్ దాట్ ఫీచర్. ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏ అనే ఒక పదాన్ని నెగిటివ్ సెన్స్ కి యూజ్ చేస్తాం అని చెప్పి. అండ్ అక్కడ మీరు చూడొచ్చు అపతి, అటిపికల్, ఇలాంటి వర్డ్స్. నెక్స్ట్ బెనివలెంట్, బెనిఫిషియల్, బినైన్, ఇలాంటి వర్డ్స్. బెనిఫిషియల్ అనే వర్డ్ అందరూ విని ఉంటారు. సో బెని అనేది ఒక గుడ్ డీడ్ కి యూజ్ చేసే ఒక ప్రిఫిక్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొన్ని చూడొచ్చు. డిస్, సర్కమ్, బై, డై. సో ఇలాంటి వాటిని గుర్తుంచుకుంటే వీటిని అండ్ మన రూట్ వర్డ్స్ ని కలిపితే మనకి కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్ని ప్రిఫిక్స్ చూడండి. ఎపి, ఎక్స్ట్రా, ఇంట్రా, ఇంటర్ చాలా మంది ఇప్పుడు ఇంట్రా కాలేజ్ కాంపిటీషన్ అంటాం అండ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ అంటాం. రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఇంట్రా అంటే మన కాలేజ్ లోనే వేరే వేరే సెక్షన్స్
ఇవి పాల్గొని ఒకడు విన్ అవుతాడు. ఇంటర్ కాలేజ్ అంటే ఎవ్రీ కాలేజ్ నుంచి ఒక టాప్ సెక్షన్ లేదా ఒక టాప్ టీమ్ ని సెలెక్ట్ చేసి ఇంటర్ కాలేజ్ కి మధ్య జరిగేది ఇంటర్నెట్ ఇంట్రానెట్. ఓకే, ఇంట్రానెట్ అంటే ఓన్లీ ఆర్గనైజేషన్ లో వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఇంటర్నెట్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అక్రాస్ ద ఆర్గనైజేషన్స్ అండ్ అక్రాస్ ద మ్యాన్ కైండ్. సో ఇంట్రా, మ్యాక్రో, మైక్రో, మోనో, మల్టీ. సో ఇలాంటివన్నీ డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఇంటర్నెట్ అండ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఈ రెండు పదాలు విన్నప్పుడు మీకు ఈ రెండిట్లో ఇంటర్ అనేది ఒక రూట్ వర్డ్ ఆర్ ఒక ప్రిఫిక్స్ అని తెలియకపోతే మీరు చాలా పదాలు ఉత్త గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇది ఇది ఇప్పుడు మనం ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా పదం మీరు ఎప్పుడైనా కొత్తది చూసినప్పుడు అది కొనోటేషనా, లేకపోతే పాజిటివ్ కొనోటేషనా, నెగిటివ్ కొనోటేషనా, లేకపోతే అది దానిలో రూట్ వర్డ్ ఏమన్నా నాకు తెలిసిందా, లేదా దీనిలో ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి, ఇలాగ మీరు దాన్ని లాజికల్ గా అనలైజ్ చేయగలిగితే వర్డ్స్ చాలా వాటికి గుర్తుంచుకోవడం ఈజీ అవుద్ది. చాలా వర్డ్స్. ఓకే, ఇప్పుడు ఫోన్ అంటే సౌండ్, టెలిఫోన్. ఓకే, టెలి అనే పదం ఇప్పుడు చూడండి, టెలిపతి అని వాడతాం, టెలిపతి, టెలిఫోన్. ఓకే, క్యాకఫోనీ, యూఫోనీ, 4 పదాలు చెప్పాను. ఇందులో మనకు బాగా తెలిసిన పదం టెలిఫోన్ కదా. సో టెలివిజన్, ఇది కూడా తెలుసు. ఇప్పుడు ఇందులో మనం ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి, రూట్ వర్డ్స్ ఏంటి చూడండి, ట్రై చేద్దాం. సో టెలిఫోన్ అంటే దూరంగా ఉన్నా సరే మనం మాట్లాడి పక్కన వాళ్ళకి వినిపించేలా చేయడం అనేది ఆ డివైస్ ని టెలిఫోన్ అంటాం. టెలి అనేది ఇక్కడ దూరం అంటే డిస్టెన్స్ అనేది చెప్తుంది. సో టెలివిజన్ అంటే ఏంటి, దూరంగా ఉన్నది కూడా మనం చూడగలుగుతాం ఆ డివైస్ ద్వారా. సో టెలి అనేది డిస్టెన్స్ అని లాజికల్ గా కంక్లూడ్ చేయొచ్చు. సో మనకి పదాలు ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఉత్తగా ఏదో వర్డ్స్ క్రియేట్ చేయకుండా దాని వెనకాల ఇంత మీనింగ్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు క్యాకోఫోనీ అని పదం చూసాం. క్యాకోఫోనీ అండ్ టెలిఫోన్ ఈ రెండిట్లో కామన్ గా ఉన్న వర్డ్ ఏంటి? ఫోన్. ఓకే, సో ఇప్పుడు టెలిఫోన్ లో టెలి అనేది డిస్టెన్స్ అయితే ఫోన్ అనేది సౌండ్ అవ్వాలి. ఫోటో అంటే లైట్. ఓకే, సో గ్రాఫీ అంటే రాయడం. సో లైట్ తో రాసే ఒక పటాన్ని ఫోటోగ్రఫీ అంటాం. సో నథింగ్ బట్ ఒక లైట్ ని క్యాప్చర్ చేస్తున్నాం. లైట్ ని క్యాప్చర్ చేసి ఆ పర్టికులర్ టైంలో ఆ లైట్ రేస్ ని మనం ఒక దగ్గర క్యాప్చర్ చేసి రాస్తున్నాం. సో అది మనకు ఒక పిక్చర్ లాగా అనిపిస్తుంది. సో ఫోటోగ్రఫీ అంటే అందరికీ తెలిసిన పదం, దాన్ని అలా బ్రేక్ చేయొచ్చు. సో ఫోటో అంటే లైట్, ఫోన్ అంటే సౌండ్. లైట్ అండ్ సౌండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్. సో వాటిని ఈ రెండు వర్డ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు క్యాకోఫోనీ, క్యాకోస్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ అర్థం అవుతుంది, కాకి అరుస్తున్నట్టు అంటే. సో అదొక నెగిటివ్ సెన్స్, ఒక నెగిటివ్ కొనోటేషన్. ఓకే, బ్యాడ్ సౌండ్ అంటే ఒక అందరూ కలిపి హార్న్లు మోగిస్తున్నారు. సో ట్రాఫిక్ సౌండ్ లోకి వెళ్తే అది నీకు అంత బాగా అనిపించదు. సో దాన్ని క్యాకోఫోనీ అనే వర్డ్ తో రిలేట్ చేస్తాం. ఓకే, యూఫోనీ, యూ అనే పదం ఎప్పుడు ఈ యూ గుర్తుంచుకోండి, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ యూ అనే వర్డ్ మంచి. ఓకే, యూఫెమిజం. ఓకే, యూలాజీ, యూఫోనీ అని ఇప్పుడు చదివాం. సో ఫోనీ అంటే మీకు తెలుసు, యూఫోనీ అంటే ఒక మంచి సౌండ్. ఓకే, సింఫనీ అనే పదం విని ఉంటారు. ఫోన్ అంటే సౌండ్, సిమ్ అంటే అందరూ కలిసి టుగెదర్. ఓకే, అందరూ కలిసి ప్లే చేసే అంటే ఒక సింఫనీలో ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది వయలినిస్టులు. ఓకే, మళ్ళీ 2-3 పియానిస్టులు, మళ్ళీ ట్రంపెట్స్ ప్లే చేసేవాళ్ళు,
పాడేవాళ్ళు, కోరస్ చాలా మంది ఉంటారు, అందరూ కలిసి ఒక సౌండ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో సింఫనీ. సో ఇప్పటి నుంచి మీరు వినే పదాలు, ఇప్పటి నుంచి మీరు వచ్చే పదాలన్నింటినీ ఇలా లాజికల్ గా అనలైజ్ చేయడం నేర్చుకోండి. ఇందులో ఉన్న ఈ లెసన్ లో ఉన్న అన్ని వర్డ్స్ బట్టి కొట్టడం కాదు మన ఉద్దేశం. ఏమైనా కొత్త వర్డ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చూసారు ఈ వర్డ్స్ అని మనం వింటున్నవే. సో ఒక్కొక్కటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ రూట్ వర్డ్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ ప్రిఫిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు యూ అనే ఒక ప్రిఫిక్స్ యూజ్ చేసినంటే ఫనీ అనే పదం యూఫనీ అయిపోయింది. ఓకే, యూలాజీ ఇది కూడా మీరు గెస్ చేయొచ్చు. యూఫమిజం అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఒకరు చనిపోయారు అని చెప్పి ఒక కాలం చేశారు అంటాం. సో దాన్ని ఏం చేస్తున్నాం, రూడ్ గా బ్లంట్ గా చెప్పకుండా కాలం చేశారు అన్నప్పుడు ఏంటి, కొద్దిగా అది మంచిగా సౌండ్ అవుతుంది. అలాంటి వాటిని యూఫమిజం అంటాం. సో బాగా బ్లంట్ గా ఎక్స్ప్రెస్ చేయకుండా కొద్దిగా మంచిగా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని యూఫమిజం అంటాం. సో యు అనేది మీకు చాలా ఉపయోగపడే ప్రిఫిక్స్. సో మీరు నెక్స్ట్ ఏమైనా వర్డ్ చూసినప్పుడు అందులో ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి, నాకు ఈ వర్డ్స్ ఇంకెప్పుడైనా ఈ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ తో తెలిసిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, సో ఇందులో ఉన్న రూట్ వర్డ్ ఏంటి, సో ఇలా అనలైజ్ చేయడం రావాలి మనకి. ఇవన్నీ బట్టి కొట్టడం కాదు మన ఉద్దేశం. సో రూట్ వర్డ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, కానటేషన్, పాజిటివ్ కానటేషన్, నెగిటివ్ కానటేషన్, డినోటేషన్ ఇన్ని చదివాం. వీటిలన్నిటిని లింక్ చేసి మనకున్న పదాలని ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు, లేదా కొత్త పదం ఏమన్నా వస్తే మనకు తెలియకపోయినా లాజికల్ గా మనకున్న ఇన్ఫర్మేషన్ తో, మనకున్న లాజికల్ బ్రెయిన్ తో దాన్ని ఎలా గెస్ చేయొచ్చు అని తెలుసుకోవడం అనేది రావాలి. సో నేను ఇప్పుడు అనలైజ్ చేసిన వర్డ్స్ అన్నిటిని ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ మీరు కూడా మీకు ఏమైనా తెలిసిన వర్డ్స్ ఉంటే, అండ్ ఇప్పుడు నుంచి మీరు ఎలాగో మెటీరియల్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టే థింక్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇందులో ఎక్సర్సైజ్లు మీరు ఈజీగా చేయొచ్చు. అంటే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎక్సర్సైజ్. సో సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఒక ఎక్సర్సైజ్ ఉంది. అందులో నేను చెప్పడానికి ఏం లేదు, మీరు జస్ట్ ఉన్న వర్డ్స్ ని చూసుకొని ఎక్కడైనా రూట్ వర్డ్స్ ఉంటే దాంతో అనలైజ్ చేసి ఆన్సర్ చేయండి, లేకపోతే ఆ మీనింగ్ ఒకసారి టేబుల్ నుంచి చూసుకొని గుర్తుంచుకోండి. మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ మీకు రూట్ వర్డ్స్ నుంచి చేయడం అవ్వదు, బట్ రూట్ వర్డ్స్ ఎక్సర్సైజ్ లో ఎవ్రీథింగ్ యూ కెన్ లాజికల్లీ రెడ్యూస్. మీకు ఒక్కసారి రూట్ వర్డ్స్ కొన్ని లిస్ట్ ఉన్నాయి, నేను ఇంకొన్ని ఎక్కువ చెప్పాను క్లాస్ లో, బట్ ఉన్న మెటీరియల్ లో ఉన్న రూట్ వర్డ్స్ ఒకసారి చూసుకుంటే అక్కడ నుంచి లాజికల్ గా థింక్ చేస్తే మీకు రూట్ వర్డ్స్ కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫ్రేజల్ వర్బ్స్ అని ఒకటి ఉంది. ఫ్రేజల్ వర్బ్స్ అనేది మేజర్ గా మన కొలాక్యువల్ ఇంగ్లీష్ అంటాం, అంటే మాట్లాడుకునేది, ఒక రాసే లాంగ్వేజ్ లో ఇది వాడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఎప్పుడు ఈమెయిల్ కి వాటికి యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇది కొంచెం క్యాజువల్ కాంటెక్స్ట్, నాట్ అ ఫార్మల్ కాంటెక్స్ట్. సో ఫ్రేజల్ వర్బ్స్ వర్బ్స్ ని యూజ్ చేసి, ఒక 2-3 వర్బ్స్ ని యూజ్ చేసి ఒక మీనింగ్, ఒక వర్డ్ ని క్రియేట్ చేయడం. అండ్ ఇది ఎందుకు సెపరేట్ చదువుతున్నాం అంటే, ఒక లిస్ట్ తీసుకుని ఎందుకు చదువుతున్నాం అంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు మీనింగ్స్ ఇక్కడ. సో ఫ్రేజల్ వర్బ్స్ సెపరేట్ ఎందుకు చదువుతున్నాం అంటే, ఇది ఇప్పుడు ఏమన్నా క్యాజువల్ గా ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ లో, సో ఇలాంటి యూజ్ చేస్తారు. సో ఇది మేజర్ గా మీకు లిజనింగ్ వొకాబులరీ పార్ట్ అనమాట. ఎవరైనా మాట్లాడినప్పుడు, నువ్వెవరితోనైనా మాట్లాడినప్పుడు, ఓకే, ఒక క్యాజువల్ బిజినెస్ మీట్ లో కానీ, లేకపోతే ఏమైనా క్యాజువల్ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ వర్డ్స్ యూ కెన్ యూజ్ ఫ్రేజల్ వర్బ్స్. అండ్ ఇది ఎందుకు సెపరేట్ చదువుతున్నాం, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు మీనింగ్. సో ఇప్పుడు కొన్ని ప్రొజెక్ట్ చేస్తాను, లెట్ us see some phrasal verbs. సో ఇప్పుడు చూడండి, లుక్ ఆఫ్టర్ అనే పదం మాకు అందరికి తెలుసు. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ బేబీ. సో లుక్ ఆఫ్టర్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి, తర్వాత చూడడం, అంతేనా? సో
బట్ ఇక్కడ మనకి లుక్ ఆఫ్టర్ అనే మీనింగ్ ఒక ఫ్రేజల్ వర్బ్ కాంటెక్స్ట్ లోకి వచ్చినప్పుడు దాని మీనింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. సో జస్ట్ లైక్ ఇడియమ్స్ అంటే కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక వాటిని ఇడియమ్స్ అనేది మీరు కరెక్ట్ గా బ్రేక్ చేసి మీనింగ్ చూస్తే ఒకలా ఉంటుంది, వాటిలన్నింటినీ కలిపితే ఇంకోలా మీనింగ్ ఉంటుంది. సేమ్ అలానే ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఒక పర్ఫెక్ట్ మీనింగ్ మీరు గెస్ చేయలేరు. సో ఇవన్నీ ఒక సెపరేట్ గా ఒక లిస్ట్ ఉన్నాయి, ఒక ఫేమస్ యూసేజ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. వీటిలన్నిటిని చదివితే ఎవరైనా యూజ్ చేసినప్పుడు దాన్ని డైరెక్ట్ లిటరల్ మీనింగ్ తీసుకోకుండా దాని ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ తీసుకుంటే వాడు చెప్పింది మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఆఫ్టర్ అనే పదంకి టేక్ కేర్ ఆఫ్ అనే మీనింగ్ మీకు తెలియకపోతే లుక్ ఆఫ్టర్ అనే దాన్ని ఏమనుకుంటారు, తర్వాత చూసాడు అని ఒక మీనింగ్ అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఇలాంటి ఈవెన్ దో రిటర్న్ ఫార్మ్, ఒక ఫార్మల్ రిటర్న్ ఫార్మాట్ లో కానీ ఫార్మల్ మీటింగ్స్ లో కానీ ఇలాంటివి యూజ్ చేయరు. బట్ స్టిల్ ఇలాంటి మీనింగ్స్ తెలుసుకోవడం వల్ల మీరు మిస్ఇంటర్ప్రిట్ అవ్వరు. ఓకే, సో లుక్ ఆఫ్టర్ అని ఎవరన్నా మాట్లాడినప్పుడు మీకు ఇష్టం వచ్చిన అర్థం కాకుండా అక్కడ ఏం అర్థం ఉందో అది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబోర్ అని ఒక ABHOR అని ఒక వర్డ్ యూజ్ చేశాను, మీకు తెలిసే ఛాన్స్ ఉండదు. సో దాని మీనింగ్ ఏంటో చూస్తారు. అదే లుక్ ఆఫ్టర్ అనే పదం చూడడానికి మీకు అర్థమయ్యేలానే ఉంది, లుక్ తెలుసు, ఆఫ్టర్ తెలుసు. బట్ సో ఇప్పుడు ఏంటి, అబోర్ అనే పదం యూజ్ చేసినప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకుంటారు, ఓకే దాని మీనింగ్ నాకు తెలియదు, అదేంటో చూద్దాం అని చెప్పి. లుక్ ఆఫ్టర్ అనే పదం యూజ్ చేసినప్పుడు మీకు అది ఫ్రేజల్ వర్బ్ అని తెలియకపోతే ఈ రెండు పదాలు ఈజీగానే ఉన్నాయి అని మీకు ఇష్టం వచ్చింది అర్థం చేసుకుంటారు. ఇది ఇంకా ప్రమాదం, రైట్? సో ఫ్రేజల్ వర్బ్స్ ఒక లిస్ట్ అనేది మనకు తెలిస్తే మనం ఎవరైనా మాట్లాడినప్పుడు వాటిలో లిటరల్ మీనింగ్ కాకుండా అందులో ఫ్రేజల్ వర్బ్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం ఇంకా క్లియర్ గా అర్థం చేసుకునే అవకాశం. సో లుక్ ఇన్ టు, లుక్ అవుట్, లుక్ ఫర్, లుక్ అప్, లుక్ అవే, బ్రింగ్ అబౌట్, ఇలా మనకి చాలా లిస్ట్ ఉన్నాయి. సో మీకు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఒక్కసారి ఈ టేబుల్ అంతా చూసుకొని, ఈ టేబుల్ ఉన్న పదాలు చూస్తే మీకు తెలియని పదాలు ఏం కాదు, రైట్? బ్రింగ్ ఆన్, బ్రింగ్ ఆఫ్, బ్రింగ్ డౌన్, ఇవన్నీ మీకు తెలిసిన పదాలే. బట్ ఆ రెండింటిని కలిపినప్పుడు వచ్చే అవుట్పుట్ మీనింగ్ వేరేలా ఉంటుంది. వీటి లిటరల్ మీనింగ్స్ కాకుండా ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ తీసుకుంటే వాటి మీనింగ్ మారుతుంది. సో ఒక్కసారి ఈ టేబుల్ చూసి ఎక్సర్సైజ్ సాల్వ్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ద ఎక్సర్సైజ్ అండ్ మీకు ఇవి గుర్తుంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి ఒక ఉన్న ఎక్సర్సైజ్ సాల్వ్ చేస్తే యూ కెన్ రిమెంబర్ ఆల్ దిస్. తర్వాత మనకి కొలోకేషన్స్ అని ఒకటి ఉంది, సో అది కూడా ఒక్కసారి చూద్దాం. కొలోకేషన్స్ అంటే కూడా యూజ్ ఆఫ్ మల్టిపుల్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఓన్లీ యూజ్ ఆఫ్ వర్బ్స్, అంటే రెండు వర్బ్స్ ని కలపడం. కొలోకేషన్స్ అంటే వర్బ్స్ నే కాకుండా నౌన్స్ ని, వేరియస్ నౌన్స్ ని, లేదా నౌన్ అండ్ వర్బ్ ఇలాగా కలపడం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నౌన్ అండ్ నౌన్ ని కలిపి యూజ్ చేసిన పదం చూడండి, టీ లీఫ్, సర్వీస్ ఇండస్ట్రీ, సింగిల్ ఎంట్రీ, డెత్ క్యాంప్. సో ఇలాంటివి కొలోకేషన్స్. సో ఇక్కడ మనం రెండు నౌన్స్ ని కలిపి ఇంకొక వర్డ్ తయారు చేసాం. అండ్ నౌన్ అండ్ వర్బ్ కలిపి చూడండి, డాగ్స్ బార్క్ ఆర్ వాటర్ ఫ్లోస్, బేర్స్ గ్రౌల్, పిగ్స్ గ్రంట్. ఇక్కడ ఒక నౌన్ ని ఒక వర్బ్ ని కలిపి ఇంకో కొత్త పదాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఏంటది, కుక్క అరుపులా ఉంది అంటాం. సో కుక్క అరుపు అనేది ఒక రెండు పదాలని కలిపి ఒక వర్డ్ క్రియేట్ చేసాం, కొలోకేషన్. ఇక్కడ అలానే డాగ్స్ బార్క్. సో అడ్జెక్టివ్ అండ్ నౌన్ ఈ రెండింటిని కలిపి తయారు చేసిన వర్డ్స్ చూడండి, హై ఫీవర్, బర్నింగ్ సెన్సేషన్, బ్లర్డ్ విజన్, హెవీ రైన్, ఇలాంటి పదాలు యూజ్ చేస్తుంటాం. ఓకే, సో హెవీ రైన్ అనే పదం యూజ్ చేసినప్పుడు మనం అక్కడ బిగ్ రైన్ అని కానీ లేకపోతే హై రైన్ అని కానీ యూజ్ చేయం. అంటే
ఒక ఆల్రెడీ ఒక కొలొకేషన్ ఉంది, సో మనం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద రెయిన్ పడింది లేదా బాగా భారీ వర్షం పడింది, తెలుగులో కూడా భారీ వర్షం అనేదే అంటాం. సో పెద్ద వర్షం లేదా బరువైన వర్షం ఇలాంటివి ఏమో యూజ్ చేయడం. సో అదనమాట కొలొకేషన్ అంటే. ఒక ఆల్రెడీ ఉన్న కొలొకేషన్స్ మనకి తెలిస్తే మీరు ఆడ్ గా సౌండ్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు రెయిన్ బాగా పడిందని చెప్దాం అనుకున్నారు ఇంగ్లీష్లో, హెవీ రెయిన్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది, మీరు దాన్ని బిగ్ రెయిన్ అని చెప్పి మీరు చెప్తే పక్కన వాళ్ళకి అర్థం కాపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, లేకపోతే అది కొంచెం ఆడ్ గా సౌండ్ అవుతుంది. సో కొలొకేషన్స్ అనేవి తెలియడం వల్ల మీరు మీ ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వర్డ్స్ యూజ్ చేసి కొద్దిగా కాన్వర్జేషన్ ప్లెజెంట్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి మీరు లిస్ట్ ఆఫ్ కొలొకేషన్స్ కూడా చూస్తే అండ్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో ఒకసారి అన్ని ఎక్సర్సైజెస్ నేను చెప్పినట్టు ఆ టేబుల్ ఒకసారి చూసుకొని ఎక్సర్సైజ్ చూసుకొని సేమ్ ఇడియమ్స్ కూడా. ఇడియమ్స్ అంటే నానుడి టైప్ అన్నమాట. సో తెలుగులో మనం ఆడుకునేటట్టు. సో లిటరల్ గా మనకి ఆ పదాలు మీనింగ్ చూస్తే ఒకలా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి. అలా కాకుండా ఆ పదాలు అన్నిటినీ కలిపితే ఇంకో మీనింగ్ వస్తుంది. సో ఇడియమ్స్ కూడా ఒకసారి లిస్ట్ చూసుకోండి. ఇవన్నీ తెలిస్తే ఏంటంటే బాగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇప్పుడు మనం తెలుగులో కూడా కొన్ని పదాలు యూజ్ చేస్తాం. అప్పుడప్పుడు తెలుగు నేర్చుకున్న వాడికి మనం మాట్లాడింది అతిశయోక్తో తెలీదు, లేకపోతే మనం ఏమైనా నానుడి చెప్పామో తెలియదు, లిటరల్ గా మీనింగ్ తీసుకున్నాం అనుకోండి వాడికి అర్థం అయిపోయే ఛాన్స్ ఉంది. అలానే ఇంగ్లీష్ లో కూడా కొన్ని ఇలాంటివన్నీ బాగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ తో మీరు మాట్లాడినప్పుడు ఓకే వాళ్ళు ఇలాంటి యూజ్ చేసినప్పుడు మీకు అర్థం ఆపే ఛాన్స్ ఉంది. సో ఈ లిస్ట్ అంతా ఒకసారి చూసుకొని ఓకే వాటి మీనింగ్స్ చేసి వాటి మీనింగ్స్ తెలుసుకొని ఎక్సర్సైజ్ చేస్తే మీకు కొద్దిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కొలొకేషన్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఈ మూడు మీకు ఎటిమాలజీ నాలెడ్జ్ ఉపయోగపడవు వీటికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అప్పటివరకు మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ మనం కొనోటేషన్స్ తో స్టార్ట్ చేసాం, తర్వాత సినానిమ్స్, యాంటోనిమ్స్ చూసాం, తర్వాత రూట్ వర్డ్స్ చూసాం, తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ చూసాం. ఓకే ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్స్, కొలోకేషన్స్, ఇడియమ్స్ ఈ నాలుగు ఒక సెట్ అయితే ఈ మూడు ఇంకో సెట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం లాజికల్ గా అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు క్యాకఫోనీ ఒక పదం చూసినప్పుడు వీటిని బ్రేక్ చేసాం. ఫోన్ అంటే సౌండ్, క్యాకోస్ అంటే ఒక చెడు మీనింగ్. సో ఈ రెండింటిని మనం కలిపితే ఒక చెడు సౌండ్ అని ఒక లాజికల్ గా చూసాం. అదే ఫ్రేజల్ వర్బ్స్ లో లుక్ ఆఫ్టర్ అనే ఒక పదం చూసాం. ఈ రెండింటిని కలిపి లాజికల్ గా మీనింగ్ లాగుదాం అంటే కుదురుతుందా? లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టేకింగ్ కేర్. కానీ లుక్ ఆఫ్టర్ ని మీరు బ్రేక్ చేస్తే చూడడం, తర్వాత చూడడం అని వస్తుంది. సో ఇది ఫ్రేజల్ వర్బ్స్ లో మీకు లాజిక్ ఉండదు. మీకు ఉన్న లిస్ట్ ని మీరు చదువుకొని గుర్తుంచుకొని అవి ఎక్కడ యూజ్ చేయాలో యూజ్ చేయాలి. వీటిలన్నిటిలో లాజిక్ ఉంటుంది. ఇది ఈ కొనోటేషన్స్ లో కానీ, సినానిమ్స్, యాంటోనిమ్స్, రూట్ వర్డ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ లో మీరు ఒక లాజిక్ యూజ్ చేసి పదం మీనింగ్ గెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు లాజిక్ యూజ్ చేసి గెస్ చేయడానికి అవ్వదు. ఉన్నవన్నీ ఒకసారి చదువుకొని గుర్తుంచుకొని ఎక్సర్సైజ్ చేస్తేనే గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? అందరికి డిఫరెన్స్ అర్థమైందా? వేరస్ ఫ్రేజల్ వర్బ్స్ లో ఓన్లీ వర్బ్ అండ్ వర్బ్ కలిసిన పదాలు, కొలొకేషన్స్ లో డిఫరెంట్ అంటే నౌన్, వర్బ్, నౌన్, యాడ్జెక్టివ్ ఇలా కలిసిన పదాలు ఉంటాయి కొలొకేషన్స్ లో. ఇడియమ్స్ లో అన్ని కలిపేసి ఒక పెద్ద సెంటెన్స్ లానే ఉంటుంది, బట్ సెంటెన్స్ మీనింగ్ మీకు అసలు కలవదు. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడు లాజికల్ గా అప్రోచ్ అయ్యి ఆన్సర్ తీసుకురాలేరు. సో ఉన్న లిస్ట్ ఏంటో తెలుసుకొని వాటి మీనింగ్ తెలుసుకోవాలి. ఇక్కడ మీకు రూట్ వర్డ్స్ మీనింగ్ తెలుసుకొని ఓకే ఇచ్చిన ఎక్సర్సైజ్ ని లాజికల్ గా సాల్వ్ చేస్తే మీకు అర్థమయ్యే ఛాన్స్. సో వొకాబులరీ అనే ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే మీరు
గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ వెళ్తున్న కొద్దీ మీరు చదువుకుంటున్న కొద్దీ, మీరు ఎక్కువ న్యూస్ చేస్తున్న కొద్దీ, ఇంగ్లీష్ న్యూస్ కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఇంగ్లీష్ షోస్ కానీ చూస్తూ, లేకపోతే రోజు న్యూస్ పేపర్ చదవడం, ఇలాంటివన్నీ చేస్తుంటే వొకాబులరీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ ఈ రూల్స్ అనేవి తెలిస్తే, ఏది ఫ్రేజల్ వర్బ్, ఏది కొలోకేషన్, ఏది ఇడియం, ఏది రూట్ వర్డ్, ఏది ప్రిఫిక్స్, ఇవన్నీ తెలిస్తే మీరు తెలుసుకున్న కొత్త వర్డ్ని మీరు బెటర్గా బ్రెయిన్లో సేవ్ చేసుకుంటారు. సేమ్ మన ఫోన్లో ఇష్టం వచ్చినట్టు సేవ్ చేసుకోకుండా, లేదా ఒక యాప్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుంటాం, ప్రొడక్టివిటీ యాప్స్ని, కమ్యూనికేషన్ యాప్స్ని. సో ఇష్టం వచ్చినట్టు ఏ యాప్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచుకుంటే వెతకడం కష్టం అవుతుంది, యాక్సెస్ చేయడం కష్టం అవుతుంది. సో వొకాబులరీ అనే ఒక సబ్జెక్ట్ని మీరు రోజు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈ రూల్స్ తెలియడం వల్ల ఏమవుతుంది, మనం కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటున్నాం బ్రెయిన్లో. సో నెక్స్ట్ టైం మనం కొత్త వర్డ్ మీకు తెలిసినప్పుడు, ఓ ఇది ఫ్రేజల్ వర్బ్, దీన్ని లిటరల్ గా నేను మీనింగ్ అర్థం చేసుకోకూడదు, లేకపోతే ఇది ఒక ఇడియం అని చెప్పి మీరు ఇడియం దాంట్లో దాన్ని పెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డచ్ ట్రీట్ అనే పదం ఉంది. డచ్ అంటే ఏంటి, నెదర్లాండ్స్ వాళ్ళు అని చెప్పి, ట్రీట్ అంటే పార్టీ. సో దీన్ని లిటరల్ గా బ్రేక్ చేస్తే నెదర్లాండ్ వాడు ఇచ్చే పార్టీ అనుకుంటా, కానీ దీని మీనింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇది కామన్ పదం. మీరు ఆఫీస్ లో ఏమైనా ఫ్యూచర్ లో జాబ్ చేసినప్పుడు డచ్ ట్రీట్ అంటే అందరూ పార్టీకి వెళ్తారు, బిల్ కామన్ గా అవుతుంది, ఎవడి బిల్ ఆడు కడతాడు. సో ఎవడి ట్రీట్ కాదు అది. డచ్ ట్రీట్ అంటే ఒక నలుగురు వెళ్ళి తింటారు, ఎవడి బిల్ ఆడు కడతాడు, దాన్ని డచ్ ట్రీట్ అంటాం. ట్రీట్ అంటే ఏంటి, ఇట్స్ మై ట్రీట్ ఈ రోజు అంటాం, అంటే అందరూ కలిసి వెళ్తారు, ఎవడో ఒకడే బిల్ కడతాడు. సో డచ్ ట్రీట్ అనే ఒక పదం ఏంటి, అందరం వెళ్ళి ట్రీట్ చేసుకుందాం, కానీ ఎవడి బిల్ ఆడు కడదాం అనే ఒక దాన్ని ఇండికేట్ చేసే పదం డచ్ ట్రీట్. సో ఇప్పుడు నువ్వు దీన్ని ప్రిఫిక్స్, సఫిక్స్, లాజికల్, రూట్ వర్డ్ ప్రకారం వెళ్తే ఈ వర్డ్ మీనింగ్ నువ్వు బ్రేక్ చేయలేవు. సో డచ్ ట్రీట్ అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. అంటే నార్మల్ గా మన తెలుగులో కూడా ఇలాంటి పదాలు చాలా ఉంటాయి, దాన్ని లిటరల్ గా బ్రేక్ చేస్తే ఒక మీనింగ్ వస్తుంది, కానీ అలాగ బ్రేక్ చేయకుండా సేమ్ అలానే ఇంగ్లీష్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్డ్స్. సో డచ్ ట్రీట్ అనేది ఏమవుతుంది, ఇదొక కొలోకేషన్ అవుతుంది, అంతేనా? సో సో మీరు ఒక, ఎందుకు ఇది ఫ్రేజల్ వర్బ్ కాదు, ఎందుకంటే రెండు ఫ్రేజెస్ వర్బ్స్ కాదు ఇక్కడ. ఫ్రేజల్ వర్బ్ అంటే రెండు వర్బ్స్ అయి ఉండాలి, కొలోకేషన్ అంటే ఒక నౌన్ ఒక వర్బ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ కొలోకేషన్. సో డచ్ కి మీనింగ్ ఒకటి ఉంది, ట్రీట్ కి ఒక మీనింగ్ ఉంది. డచ్ ట్రీట్ అనే ఒక కొత్త పదానికి మీనింగ్ అంతా మారిపోయింది. సో మీరు ఫ్రేజల్ వర్బ్స్, కొలోకేషన్స్, ఇడియమ్స్ తెలుసుకోవడం వల్ల ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. ఈ ప్రిఫిక్స్, సఫిక్స్, కొనోటేషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, రూట్ వర్డ్స్ తెలియడం వల్ల అసలు ఒక వొకాబులరీ ఎలా బిల్డ్ అయింది ఇంగ్లీష్ లో, ఒక ఫార్మల్ వొకాబులరీ ఎలా బిల్డ్ అయిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు తెలుసుకునే ఏ కొత్త వర్డ్ అయినా ఇలాగా మీరు బ్రెయిన్ లో సేవ్ చేసుకుంటే, ఓకే ఇది కనోటేషన్ అవుతుంది, లేదా ఇది రూట్ వర్డ్ అవుతుంది, ఇది ఫ్రేజల్ వర్బ్, ఇది ఇడియం, ఇలా సేవ్ చేసుకుంటే మీ పదాలు ఎత్తుక్కోవడం కానీ, లేకపోతే కొత్త పదానికి మీనింగ్ గెస్ చేయడం కానీ ఈజీ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఉన్న టేబుల్స్ అన్ని మీనింగ్స్ చూసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా అయిపోయినట్టే. బట్ అవుట్ ఆఫ్ ఎగ్జామ్ ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం అంటే, రీడింగ్ అనేది మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా చాలా ఎక్కువ చేస్తారు, రీడింగ్ కానీ లేకపోతే లిజనింగ్ కానీ. సో ఎప్పుడైనా కొత్త పదం వచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు కేటగరైజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో అందుకనే వొకాబులరీ ఎన్ని రకాలు, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, ఏ వర్డ్ని ఎందులోకి వేయాలి అని ఆ లాజిక్ సెన్స్ అనేది మీలో రావాలి, రైట్? సో యూ కెన్ గో అహెడ్ విత్ ఎక్సర్సైజెస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?